హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా బయట అయితే బాగా వర్షం పడుతుంది. మీ ఊర్లో కూడా పడుతుందా? అయితే కామెంట్ చేయండి. ఇలా వర్షం పడేటప్పుడు ఏదో ఒకటి వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా, నాకైతే అనిపించింది. అందుకనే మా అమ్మతో వేడి వేడిగా గోధుమ రొట్టె అయితే తయారు చేయించుకున్నాను. ఇందులో కాంబినేషన్ ఏం బాగుంటుంది, ఏం వేసుకొని తింటే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే మా నాన్న అయితే మేక తలకాయ మాంసం కర్రీ తెచ్చాను కదా, అది వేసుకొని తినమ్మా అన్నారు. నేను అసలు అన్నంలోకే ఆ కర్రీ వేసుకొని తిననే, ఇందులో ఎలా వేసుకొని తినాలి అని ఆలోచించాను. ఏం కాదు, హెల్త్కి మంచి తినమ్మా అన్నారు. బట్ పెద్దవాళ్ళు ఎప్పుడు మన మంచికే చెప్తారు కదా, ఒకసారి ట్రై చేస్తే పోలే అని అయితే నేను వేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా దీని రేటు వచ్చేసి కూడా 1000 రూపాయలు అంటండి కిలో. ఇది హెల్త్కి మంచిది కాబట్టే కదా 1000 రూపాయలు చెప్తున్నారు అని అప్పుడు ఆలోచించాను. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, ఇది తింటే మోకాల్లో గుజ్జు పడుతుందంట. ఇంకా నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని నేను చెప్తున్నాను అనమాట. పోనీలే, ట్రై చేద్దాంలే, మా నాన్నే కదా చెప్పిందని అయితే ట్రై చేశాను. ఇది సేమ్ మటన్ కర్రీ లాగే ఉందండి. ఇంకా బాగానే ఉంది తింటే. మీరు కూడా ఎప్పుడైనా ఇలా వర్షం పడ్డప్పుడైనా లేకపోతే తినాలనిపిస్తే అలా తెప్పించుకొని అయితే తినండి, చాలా బాగుంది. ఓకే, బాయ్.